అంటే ఇక్కడ మీరు సిఎస్ఆర్ ఫండ్స్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న. మీ నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు చాలా ఎక్కువ ఉన్నాయి. కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీ నియోజకవర్గంలో ఖర్చు పెట్టే ఒక వెసులుబాటు ఉంది. అయినా కూడా రోడ్లు కానివ్వండి, ఇతరత్ర సమస్యలు, ట్రాఫిక్ కానివ్వండి, కాలుష్యం కానివ్వండి, చాలా ఇంకా అట్లే ఉన్నాయి. ఇంకొక విషయం ఏమంటే మీ నియోజకవర్గం నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ రాష్ట్రంలో ఉండే ఇతర నియోజకవర్గాలకు వెళ్తున్నాయి అంటే కారణం ఏమంటారు? అదే కదా మా బాధ. మేమేమంటున్నామంటే పారిశ్రామిక మా కాన్స్టిట్యున్సీలో పెట్టుకొని మా కాన్స్టిట్యున్సీలోనే అనేక సిఎస్ఆర్ ఫండ్స్ అనేక విధాలుగా మేము యూజ్ చేసుకోవచ్చు. కానీ మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దాన్ని పట్టించుకోకపోగా ఈరోజు సిద్దిపేటకి, గజ్వెల్లికి తరలిస్తున్నారు. అంటే మా యొక్క నిధులు మాకు ఉపయోగించకుండా పక్కదారి పడుతున్నాయనే బాధతోటే మేము చెప్తున్నాం అన్నట్టు. ఉద్యోగాల విషయానికి వచ్చినా కూడా అంతే. ఈరోజు మన దగ్గర అనేక పారిశ్రామిక వాడలు, అనేక కంపెనీలు ఉన్నాయి. గతంలో కూడా ఇందిరాగాంధీ గారు అక్కడ బిహెచ్ఎల్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, అదేవిధంగా బీడీఎల్ కానివ్వండి, అనేక పారిశ్రామికలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి యువతకే సరి అయినటువంటి ఉద్యోగాలు కల్పించడం లేదు. ఈ యొక్క ప్రధానమైనటువంటి కారణాలు మా యొక్క కాన్స్టిట్యున్సీలో చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా రూపుమాపే విధంగా రాజకీయం చేయాలి అంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేము ఓట్లు వేసిర్రా, గెలిచినామా, గెలిచిపోయినామా అనే విధంగా మరి అనేక విధాలుగా వాళ్ళు పైకి రావడానికి ఆలోచిస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యల మీద పోవటం లేదనేది మా యొక్క అభిప్రాయం. ఇక్కడ ఇంకోటి, అంజిరెడ్డి గారు దాదాపు ఒక 13-14 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అంటే తరచూ రాజకీయ పార్టీలు మారుతూ ఉంటారనే ఒక విమర్శ మీ నియోజకవర్గం ప్రజల్లో ఉంది. అంటే పార్టీలు తరచూ ఎందుకు మారాల్సి వస్తుంది? పార్టీలు మారడము అని అంటే గతంలో ఫస్ట్ పొలిటికల్గా అనేది కాంగ్రెస్లోనే ఉన్నారు. కానీ అప్పట్లో ఒక నాయకుడిని కావాలి, నేను రాజకీయం చేయాలి, రాజకీయాలలో ఉండాలి అని అనుకోలేదు. ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండి అక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులకు ప్రోత్సహిస్తూ వాళ్ళకు హెల్ప్ చేస్తూ వాళ్ళని గెలిపిస్తూ రావడం జరిగింది. కానీ కొన్ని సందర్భాలలో అంటే ఎవరికైతే అధికారం చేతిలో ఉంటుందో వాళ్ళు చెప్తేనే అయ్యేటువంటి పనులు మన దగ్గరికి వచ్చినప్పుడు చేయలేని పరిస్థితిలో తప్పకుండా మనం కూడా రాజకీయాలకు దిగితే బాగుంటుంది అనే ఆలోచనతోటి అప్పట్లో చిరంజీవి గారు పిఆర్పి పార్టీని పెట్టడం జరిగింది. పార్టీకి వచ్చి పార్టీని బలోపేతం చేసి అంటే అప్పుడే కొత్తగా వచ్చినటువంటి పార్టీని కూడా ఇతరితర పార్టీలకి ఒక ఊపుగా అంటే ఈరోజు పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పడాన్చెరు కాన్స్టిట్యున్సీలో గెలుస్తుంది అనే దిశగా తీసుకుపోయినప్పుడు కూడా మరి అక్కడ మరి తర్వాత టికెట్ బీఫామ్ ఇచ్చే టైంకు మరి వేరే వాళ్ళు రావడము దాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. మాకు బీఫామ్ రాకపోవడం వల్ల మేము అదేవిధంగా కామ్గా ఉండడం జరిగిన తర్వాత పిఆర్పి అనే పార్టీనే కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. పార్టీ లేకుండా పోయింది కాబట్టి మేము అక్కడ మేము మారలేదు, పార్టీనే మెర్జ్ అయిపోయింది. అంతలో అప్పట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్సీపీ పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీలోకి పోయి అక్కడ కూడా అప్పుడు కూడా మొట్టమొదటిగా వచ్చినటువంటి పార్టీని మరి ఊపు తీసుకొచ్చి పడాన్చెరు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్లో పోతే గెలుస్తుంది అనే దిశగా తీసుకుపోయినటువంటి సందర్భంలో మరి అప్పుడు తెలంగాణ అని ఆంధ్ర అని వచ్చినటువంటి ఉద్యమాలలో జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర అని నినాదంతో మరి ఆ పార్టీ కూడా అక్కడ లేకుండా పోవడంతో మేము బీజేపీలో జాయిన్ కావడం జరిగింది, బీజేపీకి రావడం జరిగింది. మరి అదేవిధంగా బీజేపీని కూడా ఎందుకు వీడారని మీరు చెప్తే మీరు అడిగినట్టయితే బీజేపీ కూడా ఏంటంటే మేము ఎప్పుడైనా రాజకీయాలకు రావాలనుకుంది ఎందుకంటే పదవుల కోసమో లేకుంటే మేము ఏదో అధికారం చేపట్టాలనే ఖచ్చితంగా అధికారమే మా ధ్యేయం అనే విధంగా రాలేదు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజల పక్షాన నిలబడాలి అనే ధ్యేయంతో మేము రాజకీయాలలోకి వచ్చాం. ఆ సందర్భంలో ఉదాహరణకు చెప్పాలంటే మా కాన్స్టిట్యున్సీలో దాచారం అనే విలేజ్, ఆ విలేజ్ ఎయిర్ ఫోర్స్ పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి కుటుంబాలే మొత్తం ఇళ్ళ జాగాలన్నీ కూడా ఊరే లేచిపోయింది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పక్కా ఇళ్ళు కట్టిస్తామని చెప్పడం జరిగింది, ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే మళ్ళీ ఎలక్షన్స్ రావడం జరిగింది. 2014లో టీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. అక్కడికి స్థలాలు ఇవ్వడం అయిపోయింది కానీ పక్కా ఇల్లు కాలేవు. ఆ పక్కా ఇల్లు కట్టియాలి అని అంటే
ఈ రోజు వరకు కూడా ఎవరు ముందుకు రాకపోగా ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీ కూడా ఆ ఇచ్చినటువంటి స్థలాలను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తే కూడా మరి తను ఏం చెప్తున్నారంటే, సరే మీకు ఇచ్చినటువంటి స్థలాలు మాకు ఇవ్వండి, మాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే మేము డబుల్ బెడ్రూమ్ స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని మీద కూడా నేను ఫైట్ చేసి చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు. ఎట్టి పరిస్థితిలో మీరు స్థలాలు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయొద్దు, ఎందుకంటే ఉన్నది వస్తుంది, ఉంచుకున్నది పోతుంది. కాబట్టి ఆ స్థలాలలోనే మీరు గుడిసెలు వేసుకొనైనా ఉండండి, తప్పకుండా పక్కా ఇల్లు కట్టే ఏర్పాటు చేద్దాం, దాని గురించి పోరాడదామని చెప్పి దాని మీద ఫైట్ చేసుకుంటూ అవసరమైతే వాళ్ళందరినీ కూడా నేను ఎక్కడి వరకైనా తీసుకెళ్తానని చెప్పి కూడా హరీష్ రావు దగ్గర దాకా కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. వారికి ఇప్పటికీ కూడా వాళ్ళు రేకులు వేసుకొని ఉంటే దానికైనా నేను సహాయం చేస్తాను, కానీ ప్లేస్ మాత్రం ఎవరికి ఇవ్వద్దని చెప్పడం జరిగింది. అలాంటి తరుణంలో బీజేపీ కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానంని కోరితే కూడా ఎప్పుడు మాకు సపోర్ట్ చేయలేకపోయింది. అంటే నేను ప్రజల గురించి పోరాడుతున్నప్పుడు పార్టీ మాకు సపోర్ట్ చేస్తే మాకు ఒక ధైర్యం వస్తుంది, అంటే మేము చేయగలుగుతామనే ధైర్యం వస్తుంది. నాకే ధైర్యం లేకపోతే నేను ప్రజలకు ఏం ధైర్యం ఇవ్వగలుగుతాను అనే ఆలోచన వచ్చి అప్పుడు ఇంకా, ఎందుకంటే ప్రతి దానిలో కూడా మనం బీజేపీలో చూస్తున్నాం, ఏదైనా చేస్తున్నాము అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము అది విభేదిస్తుంటే సెంట్రల్ నుంచి వచ్చి దాన్ని మెచ్చుకొని పోతున్నారు, అక్కడ కూడా దెబ్బ తినడం జరిగింది. అందుకని చెప్పి మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలలో అధికార పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ప్రజలకు చేస్తున్నటువంటి మోసాన్ని నిలదీయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించినప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది, ప్రజల పక్షాన పోరాడుతుంది. కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీలకు పోతే ప్రజలకు మేలు చేయగలుగుతాను, ప్రజల పక్షాన పోరాడగలుగుతాను, నాకు ఒక ధైర్యం వస్తేనే నేను ప్రజలకు కూడా ధైర్యం ఇవ్వగలుగుతాననే ఆలోచనతోటి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీలో కూడా స్టేట్ మహిళా ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. అదే పోస్ట్ ఇప్పుడు కాంగ్రెస్లో కూడా మరి ప్రజల పక్షాన ఉంటున్నాను కాబట్టి నాకు అది కల్పించడం జరిగింది. అదేవిధంగా నేను కాన్స్టిట్యుయెన్సీ ప్రజలలో తిరగడం జరుగుతుంది.